ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నేను అమరావతి రైతులతో చిట్ చాట్ కోసం వచ్చాము. నేను వస్తూ నాతోటి బోర్డు సభ్యులు కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేసి మొట్టమొదటిసారిగా అమరావతిలో శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది. మీ అందరినీ పర్సనల్గా ఎవరైతే జేఏసీ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ స్వయంగా వచ్చి ఇన్వైట్ చేద్దామనే కార్యక్రమంలో వచ్చాను. ఈ లోపల మీరందరూ నాకు సన్మానాలు చేసి నన్ను ఉక్కిరి చేశారు. నేను ఎక్సెప్ట్ చేయలేదు ఇవన్నీ కూడా. ముఖ్యంగా ఎప్పుడైతే గత ప్రభుత్వం 3 రాజధానులు అన్నదో ఆ రోజు నుంచి దానికి ముగింపు పలికే వరకు నేను మీ అందరి వెంట నడిచాను. ఎందుకంటే 35,000 ఎకరాలు ఒక చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఇచ్చారంటే మీకు ఆయన మీద ఉన్నటువంటి గౌరవం, అభిమానం, నమ్మకం అది ఎప్పటికీ చెరిగిపోను. ఆ తర్వాత వచ్చిన పరిణామాలను నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. ఈ జేఏసీ ఉద్యమంలో నాతో పాటు నడిచినటువంటి బాలకోట అయితే తర్వాత తిరుపతిరావు అయింది, శివారెడ్డి అయింది, రాయపాటి శైలజ, ఖమ్మంపాటి శిరీష, మీరందరూ పేరున ఈ ఉద్యమంలో నేను ఒకరోజు గుంటూరు జిల్లాలో పర్యటనలో ఉంటే నేను నా మిత్రుడు వంగవీటి రాధా మీ అందరితో నేను కూడా చేతులు కలిపి నడిచాను. అదేవిధంగా రెండోసారి రాజమండ్రిలో పాదయాత్రలో నన్ను ఎన్ని అడ్డంకులు పెట్టిన ప్రభుత్వం నేను ఆటోలో బయలుదేరి ఉద్యమం దగ్గరికి వచ్చాను. ఇవన్నీ తలుచుకుంటా ఉంటే నేను ఈ ఉద్యమం నన్ను ఎవరు ఒసిగొల్పలేదు, నన్ను ఎవరు అడగలేదు. నేను ఒక రైతు బిడ్డగా ఈ ఉద్యమాన్ని ప్రోత్సహించాలి అంతే తప్ప నాకు వేరే ఎలాంటి ఉద్దేశాలు లేవు. నేను రాజకీయ నాయకుడిని కాదు, ఒక తెలుగు బిడ్డని, ఒక రైతు బిడ్డని. ఎన్ని కష్టాలు పడ్డారంటే నేను దగ్గర నుంచి చూశాను. పోలీసులు లాఠీ దెబ్బ అయితే ఎన్ని, 1 కాదు 2 కాదు 100 కేసులు మా మీద కూడా కేసులు పెట్టారు. మా బ్యూరో చీఫ్ రమేష్ అయితేనే ఉంది, రాకేష్ అయితేనే ఉంది, రవీంద్ర అయితేనే ఉంది. వీళ్ళందరి మీద కేసులు పెట్టి, మూర్తి గారు, సాంబశివరావు గారు, వీళ్ళందరి మీద కేసులు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి ఈ కార్యక్రమాలు చేయొద్దని చెప్పి మాకు చాలా బలవంతం చేశారు. కానీ మేము ఎవరి మాట వినలేదు. మొట్టమొదటి రోజు ఎలా ఉందో ఉద్యమం అయిపోయే వరకు కూడా నేను మీ అందరున్నాను. ఒకరోజు స్టార్టింగ్లో మీకు అందరికీ గుర్తుండవచ్చు, రైతులు ఇళ్ళ నుంచి బయటికి రావడానికి భయపడుతున్నాను. ఈ రాక్షస పాలనలో వాళ్ళు ఏం చేస్తారో అనేది భయపడుతూ ఉంటే నేను ఆ రోజు మా దగ్గర ఉన్నటువంటి 8 ఓబీ లైవ్ వ్యాన్లని మొత్తం అమరావతి అంతా అన్ని గ్రామాలు వాటిని పెరడ్ చేయించడం జరిగింది. ఓ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అడిగారు, దాని ఉద్దేశం ఏంటి, నువ్వు ఎందుకు అట్లా తిప్పావని. లేదన్నా, నువ్వు మన రైతులు చేసే ఉద్యమానికి ప్రోత్సహించాలి, వాళ్ళకి మనోధైర్యం కల్పించాలి. మాకేమన్నా జరిగితే ఇక్కడ మీడియా ఉంది, ప్రపంచానికి తెలియజేస్తారనే ధైర్యం నింపాలని చెప్పి చేశాను తప్ప నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. అప్పుడు నన్ను భుజం తట్టి ప్రోత్సహించారు చంద్రబాబు నాయుడు. ఇవన్నీ కలుసుకుంటామంటే ప్రపంచంలో నేనైతే వినలేని ఇలాంటి రైతుల ఉద్యమం ఒకటి మహోద్యమం. ఈ రైతులు వచ్చిన కన్నీరు ఏదైతే ఉందో దాంట్లో రాక్షస ప్రభుత్వం కొట్టుకుపోయింది. మీరు చేసిన కృషిలో మేము 1% కూడా లేదు. ఎందుకంటే మీరు పడ్డ కష్టాలు, మీరు అన్ని భూములు ఇచ్చి, ఇంత విలువైన భూములు ఇచ్చి మీకు ఎందుకు ఈ బాధ అని కన్నీళ్ళు పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి
నేను మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేసి జేఏసీ నాయకులందరినీ పిలిచి వాళ్ళతో చిట్చాట్ చేసి శ్రీనివాస్ కళ్యాణానికి ఆహ్వానం పలకాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి మీరందరూ దయచేసి చంద్రబాబు నాయుడు గారు పట్టుదలతో బ్రహ్మాండంగా చేయాలా. 20-30 వేల మందికి ఏర్పాట్లు చేస్తున్నాం అక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏమనుకోకుండా ఇప్పటికే మీ ఇళ్ళకి అందరికి కూడా ఇన్విటేషన్ పంపించడం జరిగింది. ఎవరికన్నా రాకపోతే ఇక్కడ ఉన్నటువంటి మన జేఏసీ నాయకులను అడగండి, వాళ్ళ ద్వారా మీరు ఇన్విటేషన్ తీసుకోండి. ఇన్విటేషన్ లేకపోయినా పర్వాలేదు, గ్యాలరీస్ చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తున్నాం. వాళ్ళందరూ వచ్చి అన్నప్రసాదాలు తీసుకొని వెళ్ళి ఆశీర్వదించాలి. ఈ అమరావతి రైతులు ఉద్యమం సక్సెస్ అయినందుకు మొట్టమొదటిసారిగా ఇక్కడ శ్రీనివాస్ కళ్యాణం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం కూడా అదే, ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అమరావతి నుంచి అని వారి ప్రోద్బలం. ఇలా చేయాలి అలా చేయాలని ఒక 5 మంది మినిస్టర్లతో ఒక కమిటీ వేశారు. మా బోర్డు మెంబర్లందరినీ ఇన్వాల్వ్ చేసి రాత్రింబౌళ్ళు ఇక్కడే ఉండి ఇవన్నీ ఏర్పాట్లు చేయమన్నారు. కాబట్టి ఇది మొట్టమొదటిసారిగా మన రైతు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిసి మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ ఆ కళ్యాణ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర. నమస్కారం అండి. బహుశా మనం ఎవరికి చూసుండకపోవచ్చు, కానీ టీవీ5 ఆది నుంచి మా చైర్మన్ బిఆర్ నాయుడు గారు జాగ్రత్తగా నడుచుకుంటూ నేను మా సిబ్బంది అందరం 24/7 కష్టపడి ఆయనకి ఆశయాలకి తగ్గట్టుగా నడుచుకున్నాం అందరం డిసిప్లిన్గా. ఇకపోతే నేను ఇక్కడున్న చాలామంది స్వతంత్ర పోరాటం ఎలా ఉంటుందో తెలియదు, నాకు తెలియదు, నేను చూడలేదు, కొట్టలేదు అప్పటికి. కానీ ఒక పోరాటం ఎలా ఉంటుందనేది అందరూ మీరు చూపించారు. ప్రతి ఒక్కరి కుటుంబంలో పిల్లలు, మహిళలు, పెద్దలు అందరూ రోడ్డు మీదకి వచ్చి అమరావతి కోసం చేసిన ఉద్యమం మామూలుగా లేదు. దీన్ని ఎలాగైనా బతికించాలి అని మా చైర్మన్ గారు ఆలోచిస్తున్నప్పుడు మేము ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మేము, మూర్తి గారు, మా సాంబశివరావు గారు, మా సిబ్బంది అందరం అన్నిటికీ తెగించి పోరాడడం మొదలుపెట్టాం. ఎలా అంటే మీరు చేసే ఉద్యమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి పరదాలు చాటుకు తిరగాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. అది కేవలం మీ వల్ల. ఆయన వస్తుంటే మీరు రోడ్డు మీద ఉండలేని పరిస్థితి ఉంది. మీరు మీ రైతులందరూ పొలాలు, నేను చిన్నప్పటి నుంచి నేను విజయవాడ వస్తూనే ఉంటాను, మా మదర్ది ఇక్కడ పట్టమట్లో ఉంటారు, మా తాతగారు అందరూ ఉండేవాళ్ళు, ఇక్కడ వచ్చేవాడిని. ఈ పొలాలు చూస్తుంటే పచ్చగా అసలు సంవత్సరానికి 2-3 పంటలు మినిమం పండేది, మొత్తం బీడు పట్టిపోయింది. ఇదేంటి మన రాష్ట్రం ఇలా తయారైంది ఒక అనే బాధ కలిగేది. కానీ ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈ ఇలా సాధించుకోగలిగారంటే దానికి ప్రతిదీ కారణం మీరే, అందరూ మీరు ఉన్నారు దీని వెనకాల. తర్వాత ఇకపోతే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన చేసిన కృషి, ఆయన అన్నీ ఉన్నా కూడా చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు మీరు అందరూ ధైర్యంగా రోడ్డు మీద ముందుకు వచ్చి పోరాటం చేశారు మీరు అందరూ. అట్లనే ఒకసారి మన లోకేష్ గారితో ఒకసారి మాట్లాడినప్పుడు ఆయన పాదయాత్ర మొదలవక ముందు మాకు భయం ఉండేది. లోకేష్ గారు మీరు వెళ్తున్నారు, అక్కడ మా అరాచక పాలన జరుగుతుంది, మీరు ఎలా ఉంటారంటే, ఆయన ఏమన్నాడంటే రాజ్యాంగం బతికే ఉందని నేను అనుకుంటున్నాను, రాజ్యాంగం పట్టుకుని నేను తిరుగుతాను, నన్ను ఎవరు వస్తారో నేను చూస్తాను, నాతో పాటు నా ప్రజలు ఉన్నారు అన్నారు. ఆయన అన్న మాటలు మాకు ఇంకా దానికి డబల్ స్ఫూర్తి వచ్చింది. వెంటనే మన చైర్మన్ గారు ఏం చేశారంటే మాకు అసలు మాకు కేబుల్ కట్ చేసేసి అడ్వర్టైజ్మెంట్ లేకుండా, రెవెన్యూ లేకుండా చేస్తే ఆయన ఒక్క జీత సిబ్బందికి ఒక్క శాలరీ, ఒక మంత్, ఒక రోజు కూడా లేట్ అవ్వకుండా ఆయన చూసుకున్నారు. దానికోసం ఆయన ఏం చేశారో నాకు తెలుసు. అప్పటికప్పుడు ఇమీడియట్గా మా బ్రదర్, మా తమ్ముడు వైస్ చైర్మన్ సురేందర్ని పిలిచి, టెక్నికల్ స్టాఫ్ని పిలిపించి కొత్త ఓపీ వాళ్ళని తయారు చేయించి వెంటనే లోకేష్ గారు వెనకనే పెట్టండి, బాబు గారు వెనకనే పెట్టండి, అమరావతిలో పెట్టండి, ఎక్కడ ఏ చిన్న చీమ చిటుకన్నా సరే ప్రపంచానికి తెలియజేయండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి క్లియర్గా చెప్పారు. దానికి మా సిబ్బంది అందరూ 24/7 తిరిగి
వాళ్ళు పెట్టిన కేసులు మామూలు విషయం కాదు. ఈరోజు ఇక్కడ ఉన్నామంటే చాలా ఆనందంగా ఉంది. దానికి మీరు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. మేము ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఇటువంటి అమరావతి మహిళల్ని కలిసే అవకాశం మాకు దొరకదు. నిజంగా అమరావతి మహిళా రైతుల గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను ఎలక్షన్స్ అయిన తర్వాత విదేశాలకు వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రతి చోట కూడా అమరావతి మహిళా రైతుల గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు ఇటువంటి ఉద్యమం ఒకటి ఉంటుందా, ఎలా జరిగింది, ఇన్ని సంవత్సరాల పాటు ఎలా జరపగలిగారు? పోలీస్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంది, అన్ని వ్యవస్థలు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. మరి మహిళల గురించి కుక్కలతో పోల్చిన వ్యక్తులు కూడా బతికే ఉన్నారు. అలాంటి వాళ్ళ సంసారాలు ఎలా నిలబడ్డాయి, వాళ్ళు కలిసిమెలిసి ఎలా ఉంటున్నారు, వాళ్ళు పొలాలు పిల్లల పెళ్లికి ఇచ్చుంటారు, వాళ్ళు తిరిగి వెనక్కి వచ్చిన క్షణాలు కొంతమంది అల్లుళ్ళు అమ్మాయిలు వెనక్కి పంపించారు. మా బంధువులే ఉన్నారు దాంట్లో. మేము ఎంత సర్ది చెప్పిన అమ్మాయిని తీసుకెళ్ళాం. ఇప్పుడు పంపమంటే మేమే పంపమని చెప్పాం. మీరు ఏదైతే అమరావతి ఉద్యమం మొదలుపెట్టారో, జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు రావడానికి కారణం మహిళా మండలి. అంతేకాకుండా 33,000 ఎకరాలు మేము ఎన్నోసార్లు ఈ ప్రాంతానికి వచ్చాను ఎలక్షన్ తర్వాత. మంచి పంటలు పండుతున్నాయి, ఎక్కడ ఇంత మంచి భూమి లేదు. అయినా సరే రాజధాని కోసం 29,000 మంది రైతులు 33,000 ఎకరాల పైచీలకి ఇచ్చారంటే ప్రపంచంలో బహుశా ఇంకొకసారి మనం చూడలేమేమో. ఇది చంద్రబాబు నాయుడు గారి అదృష్టం. మీరు కోరుకున్న రాజ్యం, మీరు కోరుకున్న రాజధాని, ఇది అందరి రాజధాని. నిజంగా కూడా ఎస్, అమరావతి మన రాజధాని, అమ్మ రాజధాని. అమరావతి దేవుడు మీ పక్కనుండగా, శ్రీనివాసుడే కదిలి మీకోసం వస్తుండగా ఇంకా మీకేం తక్కువ చెప్పండి. శ్రీనివాస కళ్యాణం కోసం అందరూ రండి. మా చైర్మన్ గారు మేము పూర్వజనంలో చేసుకున్న సుకృతం, వారి దగ్గర వర్క్ చేయటం కానీ ఒక్కసారి కూడా డిబేట్ ఇలా చేయండి అలా చేయండి అని చెప్పలా. అమరావతి రైతుల కోసం చేయండి అని చెప్పారు. అమరావతి కోసం TV5 నేను మూర్తి గారు విజయనారాయణ ఒకసారి అడిగాం, సార్ అమరావతి కోసం చేస్తుంటే ఇబ్బందులు అవుతున్నాయి, మనకు అడ్వర్టైజ్మెంట్స్ పోతున్నాయి, చాలామంది పోతే పని ఏమన్నా కానీ ఆస్తుల అబ్బాయిన నేను శాలరీస్ ఇస్తాను, మీరు మాత్రం అమరావతి వైపే ఉండండి అని చెప్పాను. ఇవాళ ఇటువంటి అవకాశాన్ని మీ అందరినీ కలిసే మీ పాదాలకు మొక్కిన మేము రుణం తీర్చుకోలేదు. థ్యాంక్స్ అండి. వేదిక పైనున్న ఎమ్మెల్యేలకు, బోర్డు సభ్యులకు, బిఆర్ అంబేద్కర్ గారికి, నాయుడు గారు కాదైనా బిఆర్ అంబేద్కర్ ఎందుకు చెప్తున్నానంటే, గత 5 సంవత్సరాల్లో స్వతంత్రం రాకముందర బిఆర్ నాయుడు గారు ఎన్నో రాజ్యాంగాలు రాసి, ఎన్నో చట్టాలు రాసి రూపుదిద్దుకొని ఆ రాజ్యాంగాన్ని పరిపాలిస్తుంటే, గత 5 సంవత్సరాల్లో రాక్షసుల పాలనలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కితే మన బిఆర్ నాయుడు అనే బిఆర్ అంబేద్కర్ గారు కొత్త రాజ్యాంగాన్ని చంద్రబాబు నాయుడు గారికి, నేను నీ తోడున్నాను, నీకు ప్రతి దీంతోనూ నేను ఉంటాను, అమరావతి రైతులతో కాదు రాష్ట్రం మొత్తం తిరిగి మీడియాలో వచ్చే విధంగా చేసి జనాలు ఆకట్టుకొని తెలుగుదేశం పార్టీ గెలిపించాలని చాలా కృషి చేశారు. ఒక చిన్న కథ చెప్పి నేను ముగించుకుంటాను. రామాయణంలో రావణాసురుడు రామునికి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో రావణాసురుడు ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత రావణాసురుడు ఆత్మ సంరక్షణ చేసుకుంటాడు, ఆత్మయుద్ధి చేసుకుంటాడు. నేను ఎందుకు ఓడిపోయాను? నేను ఒక రాముడు క్షత్రియ కుటుంబం వాడు, నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. రామునిది ఇల్లు మాత్రం బంగారు ఇల్లు అయితే నా లంక మొత్తం బంగారుది. నా దగ్గర 10,000 ఏనుగులు ఉంది, 10,000 గుర్రాలుంది, 10,000 రథాలుంది. రాముని దగ్గర కేవలం 5,000, 2,000, 3,000 ఉంటే, కానీ అప్పుడు కూడా రాముడు గెలిచాడు, నేను ఓడిపోయానని ఆత్మ సంరక్షణ చేసుకుంటే అప్పుడు ఆయన అర్థం చేసుకున్నాడు,
రాముడు చెప్పాడు, రామా నువ్వు గెలిచిన దానికి నేను ఓడిపోయిన దానికి కారణం ఏమంటే నీ తమ్ముడు నీ లక్ష్మణుడు నీతో బాటుండి నేను గెలిపించాడు. అదే నా తమ్ముడు నా కుటుంబం నా కుంభకర్ణుడు నిద్రపోతున్నాడు కాబట్టి నేను ఓడిపోయినాడు. కాబట్టి పైన 5 సంవత్సరాల్లో రాముడు చంద్రబాబు నాయుడు గారు అయితే లక్ష్మణుడు బిఆర్ నాయుడుగా ఉండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి టీవీపై అధినేత. కాబట్టి ఆయనకు మరొకసారి విజయవాడ రైతుల తరఫున మా బోర్డు సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు బోర్డు కూడా తిరుపతి బోర్డులో కూడా ప్రక్షాళన చేయడం మొదలుపెట్టారు. మొన్ననే వడ పెట్టే కార్యక్రమాన్ని ఎన్ని అడ్డంకులు వచ్చినా పెట్టే కార్యక్రమాన్ని మొన్ననే ప్రారంభించారు. ఇంకా చాలా కార్యక్రమాలు ఆయన పైన బాధ్యత ఉంది. ఇంకా తిరుపతి దేవస్థానాన్ని కూడా ప్రక్షాళన చేయవలసిందిగా మరొకసారి బోర్డు సభ్యునిగా నేను కోరి ప్రార్థిస్తూ మీకు అందరికీ ఈ విజయవాడ రైతులందరికీ మరొకసారి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశ్వర. భారతదేశంలోనే ఒక ఉద్యమానికి ఒక దారిని ఏర్పాటు చేసినటువంటి ప్రాంతం మీ ప్రాంతం. ఇన్ని రోజులు ఉద్యమం చేసి అది ప్రశాంతతతో ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది మందోరా లేకుండా చేసినటువంటి మహనీయులైనటువంటి ముఖ్యంగా సోదరీమణులకి సోదరులకి అలాగే మా నాయకుడు తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్ మీ అందరి అభిమాన పాత్రులు బిఆర్ నాయుడు గారికి వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులకి ఈ ఉద్యమంలో మహా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్ళి ఆంధ్ర రాష్ట్రానికి తిరిగి మళ్ళీ మరొక్కసారి స్వాతంత్ర్యం తీసుకురావడానికి కారణభూతులైనటువంటి ప్రతి నాయకుడికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి మేము వచ్చింది తిరుపతి తిరుమల దేవస్థానం చేసేటటువంటి కార్యక్రమాన్ని మీ అందరూ ముందు పెట్టి దాన్ని విజయం చేయండి అని చెప్పేసి అభ్యర్థించడానికి వచ్చాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అది మరి మా చైర్మన్ గారికి మీ మీద ఉన్న మీకున్నటువంటి అభిమానాన్ని చాటుకోవడానికి మలుచుకున్నారు. చాలా సంతోషం. ఆయన చూపెట్టినటువంటి ఈ ఉద్యమ సహకారానికి మీరు ఇచ్చినటువంటి అభిమానం ఎంతైనా సరే కొలవలేని కొలమానికం కానటువంటిది అభిమానం అని చెప్పేసి మనం చేసుకుంటూ ముఖ్యంగా మీ పాదయాత్రతో వెంకటేశ్వర స్వామిని దర్శించి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిరక్షించారు. ఇవాళ తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో రాజధానిని రీకన్స్ట్రక్ట్ చేసుకునేటటువంటి భాగంగా మరి ముందు మనం కార్యక్రమాన్ని రూపొందించుకోబోతున్నాం. ఆ సందర్భంలో కలియుగ వైకుంఠేశ్వరుడి యొక్క ఆశీస్సులు కావాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశిస్తే దాన్ని పురస్కరించుకొని ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో శ్రీనివాస కళ్యాణాన్ని పెట్టడం జరిగింది. మరి ఆ శ్రీనివాస కళ్యాణానికి కూడా మీరే సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చి పాల్గొని ఆ శ్రీనివాసుడి యొక్క ఆశీస్సులు మన రాజధాని మీద మన రాష్ట్రం మీద ఉండేలా మరి మీ యొక్క భక్తి ప్రపత్తులతోటి చెయ్యాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఒక బోర్డు సభ్యుడిగా నేను కోరుకుంటూ అందుకోసం మేము వచ్చాం. మేము చేసే కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యండి. మీరందరూ ఒక్కొక్కరు ఉద్యమాన్ని ఏ రకంగా అయితే నడిపారో ఇవాళ మొదలుపెట్టేటటువంటి ఆంధ్రప్రదేశ్ రీకన్స్ట్రక్షన్ వ్యవస్థనే అదే రకంగా ముందుకు తీసుకెళ్ళడానికి శ్రీనివాసు యొక్క ఆశీస్సులు కలగాలి అని తొలిగా చేసుకుంటున్నటువంటి శ్రీనివాస కళ్యాణాన్ని విజయవంతం చెయ్యండి అని చెప్పి ఆ తిరుపతి వెంకటేశ్వరుడిని మన సన్నిధికి తెచ్చుకునేటటువంటి
విధంగా మీరంతా కూడా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పదే పదే కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్. సభకు 2 మాటలే చెప్తాను. 3 రోజుల క్రితం తెల్లవారుజాము 6 గంటలకి నాకు ఒక ఫోన్ వచ్చింది. నిద్రమత్తులు అలా చూస్తే TV5 అని కనిపించింది. ఎవరో రిపోర్టర్ చేస్తుంటారులే డిబేట్, కానీ గురువు గారు చెప్పండి అన్న, బిఆర్ నాయుడు మాట్లాడుతున్నాడు అన్న. ఒక్కసారి నిద్ర పోయింది. సార్ అంటే శ్రీనివాసుని కళ్యాణం జరుగుతుంది, ఆ కళ్యాణ మహోత్సవానికి మీరు రావాలి. 13వ తారీఖు దానికి సంబంధించిన రైతులతో గెట్ టుగెదర్ జరుగుతుంది, రండి బాలకోటయ్య గారు అన్నారు. నేను ఒక మాట చెప్తా, నిజమే చెప్పాలి కాబట్టి. ద్వాపర యుగంలో కుచేలుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గేటు దగ్గర బంట్రోతుడు ఎల్లనే వాళ్ళ సిపాయి. తర్వాత కృష్ణ భగవానుడు చూసి తీసుకెళ్తాడు. నాకు శ్రీకృష్ణ భగవానుడు ఫోన్ చేసినంత ఆనందం కలిగింది కుచేలుడు. అసలు శ్రీకృష్ణ కళ్యాణం ఏంటి, శ్రీకృష్ణ కళ్యాణంలో బాలకోటయ్య వేదిక మీద ఉండటం ఏంటి, వారవ్వా అనిపించేంత ఆనందం కలిగింది. 2, నేను సీడ్ యాక్సెస్ రోడ్లో వస్తున్నట్టే వెంకటేశ్వర స్వామి గుడి ఉండేది. నేను అక్కడ గేదెలు కాసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు గేదెలు, గొర్రెలు, సేట్ల పట్ల. ఇక్కడ గుడి ఉంది ఎక్కడంటే అలా కంప చెట్ల పక్కన ఉంది బాలకోటయ్య గారు అనేవాళ్ళు. నేను ఆ కంపంలో నుంచి నడిచి ఒకసారి గుడి దగ్గరికి వెళ్ళాను. ఈ భగవంతునికి ఈ రాజధానిలో ఇంతటి అవమానమా అని కంటి వెంట నీళ్లు పెట్టుకున్నాను. నేను ఎప్పుడు కూడా నా ఊరు కంచికిచర్ల వెళ్తున్నప్పుడు కనకదుర్గమ్మ పాదాల మీదగానే వెళ్తా. ఓ 5-6 సార్లు కనకదుర్గమ్మకి దండం పెడితే నా పాదాల కుండుందా అమరావతి ఎక్కడ కదలదు బాలకోటయ్య, పోరాడు యుద్ధం చేయమని చెప్పేశానంది. TV5 పాంచజన్యం. ఈ యుద్ధంలో అర్జునులు మీరందరూ అర్జునులా చేశారు. చివరి మాట చెప్తున్నాను, ఈ రాజధాని నిలవాలి, గెలవాలి. అమరావతి మీద, ఇంద్రుని అమరావతి మీద 1-2 సార్లు రాక్షసులు ఏదైతే దండయాత్ర చేశారో, మళ్ళీ అమరావతి మీద దండయాత్ర ప్రయత్నాలు జరిగితే ఆ ప్రయత్నాలు కూడా తునాతునకలు అయ్యే విధంగా ఈ అమరావతి అభివృద్ధి కార్యక్రమాలు ఒక అద్భుతం. 40,000 కోట్ల రూపాయలతో రాజధాని, నా తల్లులు, నా అన్నలు, నా రైతు బిడ్డలు, ఇంతటి అమోఘమైన శ్రీనివాసుని కళ్యాణం ఈ నేల మీద జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అంతటి భయానకమైన వాతావరణం. మిత్రులారా, సాంబశివరావు గారు, ఇక సాంబశివరావు గారి గురించి, మూర్తి గారి గురించి, రవీంద్ర గారి గురించి నేను చెప్పనక్కర్లా. ఇక్కడ పేరున మా పద్మశ్రీ గారి గురించి, రైతు నాయకులు అందరి పేర్లు ఏకదాటిగా ఒక 500 పేర్లు చెప్తా. చివరిగా చెప్తున్నా, కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత కౌరవులందరూ చనిపోయారంట. గాంధారీదేవికి వర్తమానమైంది, అమ్మ 101 మంది చనిపోయారమ్మా అని. అసలు బిడ్డలు ఎక్కడున్నారు యుద్ధంలో, చూసొద్దాము ఎలా చనిపోయారు అని వెళ్తే శకలాలయ్యి, తలాలు తెగి, మోచేతులు పోయి అందరూ చనిపోయి ఉన్నారు. ఒక్కసారి గాంధారీదేవి దుఃఖించి ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ధర్మనందన, ఇద్దరు వృద్ధ వయసులో పెద్దమ్మ పెద్దనాన్న ఉన్నారని తెలియదా, కనీసం 2-3 మిగులుద్దామని ఆలోచన రాలేదా మమ్మల్ని చూడటానికనే ఉంది. అప్పుడు ధర్మరాజు అన్నాడు, పెద్దమ్మ, ఈ జ్ఞానం యుద్ధానికి ముందుండాలి. కృష్ణ భగవానుడు అంటే TV5 లాంటి పాంచజన్యం పూరించినప్పుడు ఉండాలి అన్నాడు. ఈ రోజున వైసీపీ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదాకి కూడా దక్కకుండా కనీసం రైతులారా, రైతు మహిళలారా 18 స్థానాలన్నా మాకు మిగల్చగలిగేటంటే బాగుండేది కదని గాంధారీదేవిలాగా ఒకచి ఏడ్చే సన్నివేశం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ భగవంతునితో పెట్టుకుంది, దేవదేవునితో పెట్టుకుంది. భగవంతుని పాదయాత్రలో శరణపడ్డాం, రహదారుల మీద భోజనాలు చేశాం, వర్షంలో గడిచాం, ఎండకు కుమిలాం. అరసవల్లి పాదయాత్రకి రామచంద్రాపురంలో బివి నాయుడు గారు అదే రాజమండ్రి బ్రిడ్జ్ మీద నేను చూశాను, అక్కడే నాకు పరిచయం. మిత్రులారా, నేను నా అమరావతి రణం రక్తం రాజసమని మీ అమరావతి 1631 రోజుల ఉద్యమం మీద పుస్తకం రాశాను,
చాలా త్వరలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా విజయవాడలో ఆవిష్కరణ మహోత్సవం జరుగుతుంది. దానికి బిఆర్ నాయుడు గారిని కూడా ఇప్పుడే ఆహ్వానించి ఆ పుస్తకం అందజేశాను. సార్ తప్పనిసరిగా వస్తామన్నారు. మరోమారు ఆహ్వానిస్తున్నాను. తప్పనిసరిగా ఈ రాజధాని నిలవాలి, ఈ రాజధాని గెలవాలి, ఈ రాజధాని ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతాల ప్రజలకి అన్నం మెతుకులు పెట్టాలి, బతుకుదెరువు చూపించాలి, ఆంధ్రులు సగర్వంగా నిలబడే విధంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యపరంగా నిండు నూరేళ్లు మరోమారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాజధాని సౌభాగ్యంతో వర్ధిల్లుతారని కూడా కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతున్నా. జై అమరావతి, జై అంబేద్కర్, జై భీమ్. కానీ మీరు త్యాగం చేశారు. ఆ త్యాగాన్ని వేరే వాళ్ళు భోగంగా వాడుకుందాం అనుకుని రాజధాని ఇక్కడ తరలకుండా చేయడానికి కుట్ర పన్నిన మొట్టమొదటి రోజే చైర్మన్ గారు మమ్మల్ని పిలిచారు. అది అమరావతి రైతు బిడ్డగా నాకు తెలుసు రైతుల కష్టాలేంటో. వాళ్ళ కాళ్ళ కింద నేల కదిలిపోతుంది. మీడియా బాధ్యత దానికోసం అడ్డం పడదామన్నారు. ఆ ఆదేశాన్ని మేము శిరసా వహించి మీరు శిబిరాలు పెట్టిన మొదటి రోజు రాత్రే నన్ను ఇక్కడికి పంపించారు. మందడం శిబిరంలో నేను మీ అందరితో మాట్లాడాను. మీ కళ్ళల్లో ఒక రకమైన బెరుకు, భయం, 150 సీట్లతో కరకు ప్రభుత్వం ఏమైపోతామని చైర్మన్ గారు చెప్పారు. మీరు మన తరపున భరోసా ఇవ్వండి. వాళ్ళ ప్రతి కదలిక TV5లో ప్రతి క్షణం. TV5 5 సంవత్సరాల పాటు అమరావతికి అంకితం. అన్నీ వదిలిపెట్టాం. అడ్వర్టైజ్మెంట్లు రకరకాల అన్నీ వదిలిపెట్టాం. చైర్మన్ గారు చెప్పారని ఇక్కడ ధూమ్ధామ్ నిర్వహించాం. మేమందరూ వచ్చి ధూమ్ధామ్ నిర్వహించినప్పుడు నేను చెప్పాను, అమరావతి ఇక్కడి నుంచి అడుగు కదలదు. ఎవరైనా వచ్చి రకరకాల ప్రయత్నాలు చేసి అటు ఇటు తీసుకెళ్తారు. మీరు ధైర్యం వదలకండి. మీకు తగలే దెబ్బ, మొదటి దెబ్బ TV5 మాకు తగలాలి అన్నా. అది మీరు విన్నారు, ముఖ్యమంత్రులు కూడా విన్నారు. మొదటి దెబ్బ మమ్మల్నే కొట్టారు. చైర్మన్ గారి మీద దేశద్రోహం కేసు పెట్టారు, నా మీద దేశద్రోహం కేసు పెట్టారు, సాంబశివరావు మీద పెట్టారు, రమేష్ మీద పెట్టారు. మహిళలు బట్టలు మార్చుకుంటే డ్రోన్ వేసి చూశాడంట మా రమేష్ విజయవాడలో ఉంటే. అరాచకమైన కేసులు పెట్టారు. అయినా చైర్మన్ గారు పట్టుచడల్లా. నా వల్ల, నేను చేసిన అగ్రెసివ్ షో వల్ల చైర్మన్ గారు కేసులు పాలయ్యారు, ఆర్థికంగా నష్టపోయారు. ఎంత ఇబ్బందులు పాలయ్యారో ప్రత్యక్షంగా నాకు మాత్రమే తెలుసు. ఏ క్షణమైనా మనకి ఎందుకు ఇది అంటారేమో అనుకున్నా. ఒక దశలో నా బెయిల్ కోసం సుప్రీంకోర్టులో గంటకి సీనియర్ కౌన్సిల్ ఎంత తీసుకుంటాడు మీ అందరికీ తెలుసు. అట్లా చిక్కుల మీద సంతకం పెడుతూ రైతుల కోసం దేనికైనా చెయ్యి ఒకటే మాట. 10 సార్లు మమ్మల్ని పోలీసులు తీసుకొచ్చారు. చైర్మన్ గారిని కూడా 4 సార్లు తీసుకొచ్చారు. ఒక్క క్షణం కూడా కంగారు పడ్డారు. తీసుకొచ్చిన పోలీసులతో ఆయన సవాల్ చేసి వెళ్ళారు, ఇది రాజధాని, దీనికోసం నేను మద్దతు తెస్తే ఏదైనా చేసుకోండి. పీక్ కరోనా టైంలో 70 సంవత్సరాల వ్యక్తి 4 సార్లు వచ్చారు. అక్కడ అందరూ కంగారు పడ్డారు, ఏం పెడతారో ఏం చేస్తారో భోజనాలు చైర్మన్ గారికి నాకు అని. అమరావతి రైతుల ఇళ్లలో వండి తీసుకొచ్చారు. సో ఇది మాకు అమరావతి. కాళ్ళ కింద నేల కదిలిపోతే మీ అందరికి ఏమవుతుందో కానీ ఒక రైతు బిడ్డగా ఆయన మాత్రం కదిలిపోయారు, చెల్లించిపోయారు. ఇప్పటికి నేను చాలా ధైర్యంగా మీ కళ్ళల్లో వెలుగులు చూస్తున్నా. అమరావతి శాశ్వతం, అజరామరం. ఈ రాజధాని రాష్ట్రానికే కాదు దేశానికి కూడా అన్నం పెట్టేంత గొప్ప సిటీ అవుతుంది. చాలామంది నన్ను అడిగేవారు, నేను డిబేట్స్ చేస్తున్నప్పుడు, 3 పంటలు ఇచ్చే రాజధాని, 3 పంటలు ఇచ్చే నగరం, 3 పంటలు ఇచ్చే నగరాన్ని నాశనం చేసి అక్కడ ఏం కడతారు అని. అరే 3 పంటలు సంవత్సరానికి ఇవ్వడం కాదురా, 3 తరాలు 30 తరాల పాటు అమరావతి ఒక పంట. అమరావతి పెద్ద పంట. అమరావతి అనే మహానగరాన్ని ఒక రైతు బిడ్డ, చంద్రబాబు నాయుడు అనే రైతు బిడ్డ మొలక ఎత్తించారు. బిఆర్ నాయుడు అనే మరో రైతు బిడ్డ నీళ్లు పోశారు, ఎరువు పోశారు. మీరందరూ పంటలు. ఈ 30,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఒక పంట, ఒక మొక్క, ఒక వరి. ఇది దేశానికి అన్నం పెట్టి తీరుతుంది. నేనున్నా లేకపోయినా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ జనరేషన్స్. TV5కి, మా చైర్మన్ గారికి, మా MD గారికి, మా VC గారికి, మా సాంబశివరావు గారికి, మా సిబ్బందికి, నా కెమెరా అసిస్టెంట్ నుంచి అందరూ కూడా ప్రొఫెషన్లో ఏం చేసేవారని వెనక్కి తిరిగితే అమరావతి కోసం నిలబడ్డాను అని చెప్తున్నారు. అది మాకు చాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మా కెరీర్లో మాకు అద్భుతమైన అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తలపెట్టారు.
అది చాలా సంతోషదాయకంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ అమరావతి రైతు సోదరి సోదరిమణులందరికీ కూడా ధన్యవాదాలు. సోదరులారా సోదరిమణులారా, చాలా చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే మన మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడిని యుద్ధం నుంచి తప్పించాలంటే ఒక కార్యక్రమం చేశారు, అశ్వత్థామహతః అని. అంటే యుద్ధంలో గెలవాలంటే ప్రచార యుద్ధం గెలవాలి. ఆ ప్రచార యుద్ధాన్ని మన తరపున చేసిన TV5 యాజమాన్యానికి బిఆర్ నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మన యొక్క బాధలు కష్టాలు ఉద్వేగాలు అనేక సమస్యలు వాటన్నిటిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలిసినాయి అంటే TV5 కృషి ఎంతో ఉందని నేను ప్రత్యేకంగా భావిస్తూ, మరి ఇటువంటి కార్యక్రమాన్ని కోసం వారు ఒప్పుకోకపోవచ్చు కానీ తప్పదు. మనం 15వ తారీఖున శ్రీనివాస్ కళ్యాణం మన వెంకటపాలెంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా వారు ఏర్పాట్ల పరిశీలన కోసం అందులో పాల్గొనడానికి కోసం ఇచ్చేసినట్టుగా అర్థమవుతూ ఉంది. అందుచేత మనం అవకాశం తీసుకొని ఆయన చిరు సత్కారం చేయడానికి తలంపోసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మంచి మంచి కార్యక్రమాలని వారు నిర్వహిస్తూ ఉన్నారు. అనేక సంస్కరణలు కూడా తీసుకొస్తున్నారు. దానికి టీటీడీ బోర్డుగా చైర్మన్గాను మెంబర్లుగాను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. TV5 చైర్మన్, ముఖ్యంగా టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, నా ముందు ఉన్నటువంటి పెద్దలకు పత్రికలకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ముఖ్యంగా మీ అందరి పట్టుదల కృషి వల్లనే ఈ ఉద్యమం సక్సెస్ అయ్యింది. మీ పాదయాత్రలో నెల్లూరు వచ్చినప్పుడు నేను కూడా భాగస్వామిని అయినట్టు మీకు కూడా తెలుసు. అలాగే తిరుపతిలో కూడా మీతో పాటు నేను పాల్గొన్నాను. మీ కష్టమే ఈరోజు మనం అందరం ఈ పండుగ చేసుకోవటానికి కారణం అని చెప్పి ఇక్కడ అందరికీ తెలుసు. ముఖ్యంగా నా ఎదురు కూడా పద్మశ్రీ ఉన్నారు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ తరఫున ఆవిడ వంతు సహాయం కూడా చేశారు. నేను ఇందాకే సుధాకర్ కూడా అడిగాను ఆవిడ పేరు చెప్పలేదు ఏంటని. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. స్టేజ్ మీద ఉన్న పెద్దలు టీటీడీ బోర్డ్ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి, అలాగే నా సహచర ఎమ్మెల్యేలకి, బోర్డ్ మెంబర్స్కి, స్థానిక నాయకులకి, ఇక్కడికి విచ్చేసిన అమరావతి ఉద్యమ రైతన్నలకి, అదేవిధంగా మహిళలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరందరూ అంత గొప్పగా ఈ ఉద్యమం చేసిన దానివల్ల ఈరోజు మనం అధికారంలోకి వచ్చాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. దానివల్ల మీరందరూ ప్రార్థించిన ప్రార్థనలతో ఇదంతా జరిగింది. కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మీ అందరి కోసం శ్రీనివాస కళ్యాణం ఇక్కడ ఏర్పాటు చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. మీ అందరూ పడ్డ కష్టానికి ఆ స్వామివారు మిమ్మల్ని కరుణించారు. ఇప్పుడు తిరిగి కళ్యాణం వల్ల మీ అందరికీ కూడా స్వామివారి కరుణా కటాక్షం ఉండాలని ఆ దేవదేవుడిని కోరుకుంటూ నమస్కారం. ఉద్యమాన్ని నడిపినటువంటి మహిళా రైతులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ ప్రాంతంలో ఒక మహానగరం రాబోతుందంటే మీరందరూ త్యాగాలు చేసి వేల ఎకరాల భూములు ఇచ్చారు. మీ త్యాగాల్ని మీరే మర్చిపోయినారు. ఆయన గొప్పతనాన్ని 19లో మర్చిపోయినారు. జగన్ మీ త్యాగాన్ని ప్రపంచం మొత్తం తెలిసేలా చేశారు. ఆ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మళ్ళీ ఆ తప్పు చేయకూడదని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ శ్రీనివాస్ కళ్యాణోత్సవాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం.